చలో రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము యుద్ధం ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము యుద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం వాలంటీర్ల చూస్తవా సిద్ధం సిద్ధం వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓట్లేస్తామంటూ ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం సై అంటే సై సైరా ఎప్పుడు మేము సిద్ధం ఏ మాట ఇస్త తప్పడు సిద్ధం సిద్ధం మడమ వెనక తిప్పడు సిద్ధం సిద్ధం కష్టాలన్నీ వచ్చినా సిద్ధం సిద్ధం పట్టు విడవనోడురా సిద్ధం సిద్ధం రాష్ట్రమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం సుఖ మడత పెట్టినాము చూసుకోండిరా ప్రజల పరిపాలనకు గుర్తే ఇదిరా మేనమామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్నే మళ్ళీ సాధిస్తామంటూ ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటు పక్క సింగిలు అటు పక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఇటు పక్క సింగులు అటు పక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఆ బడుగుల్ని అడుగుతావా సిద్ధం సిద్ధం బలహీనులను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ మైనార్టీలను అడుగుతావా సిద్ధం సిద్ధం మహిళలను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ బీద బిక్కి నడికి చూడు సిద్ధం సిద్ధం ఆ యువకుల్ని కలిసి చూడు సిద్ధం సిద్ధం కుల వృత్తులను అడిగి చూడు సిద్ధం సిద్ధం కార్మిక కర్షకులను అడుగు సిద్ధం సిద్ధం ఆ గ్రాఫిక్ కుల ప్రగతి కాదు చూసుకోండిరా కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా సొంత అన్నలాగా జగన్ తోడు నీడ వెన్నుపోటు జనం అనే కార్యక్రమం బీగన్నవరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అత్యధికమైనటువంటి వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అలాగనే ఈరోజు మన ఈ యొక్క కూటమి ప్రభుత్వం రిజల్ట్ వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర మాసంలోనూ కూడా సంక్షేమ పథకాలని గాలికి వదిలేసి ఈరోజు మరి వారు ఏదో
కళ్ళబొల్లి కబుర్లు కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరుగుతుంది. ఏ రకంగా అంటే ఉచిత ఇసుక అని అన్నారు. ఉచిత ఇసుక అనేది ఏ విధానంలో ఉన్నదో, ఏ రకంగా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. పెద్దలకు, బడాబాబులకు, వాళ్ళు కబ్జాకోరులకు ఒక నిధి కింద, ఒక సంపద కింద ఉన్నది తప్ప ఎవరికీ కూడా ఉచిత ఇసుక అనేది ఉపయోగకరం లేనటువంటి పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఏ రీతిగా ఎదురు చూస్తున్నారంటే ఉచిత ఇసుక అన్నాడు, కానీ మరి 15,000, 20,000 రూపాయలు మరి లారీలకు వచ్చి తీసుకుంటున్నారు. మాకు ఉపాధి కల్పన, ఉపాధి లేకుండా లేదని వాళ్ళు ఆవేదన చెంది రోడ్లెక్కి ధర్నా చేసే పరిస్థితి కూడా ఉన్నది. అలాగనే కాకుండా యువగలమని అన్నాడు, పాదయాత్ర చేసుకుంటూ ఎవరు నారా లోకేష్ గారు. యువగలం వల్ల పోయి ఉత్తుగలం కింద, తుపాకీ గలాల కింద, ఎందుకు పనికిరాని పేర్ల లేనటువంటి గలాల కింద ఉన్నది. ఎలాగంటే 3,000 రూపాయలు ఇస్తానన్నాడు ప్రతి విద్యార్థులకు, గాలికి వదిలేశారు. అలాగనే మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ నియామకాలు చేస్తామని అన్నారు, అది గాలికి వదిలేరు. ఉన్న ఉద్యోగాలే పీకేసీ పరిస్థితి వచ్చేయండి. వేళ సుమారుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం జరిగినది. అలాగనే కాకోకుండా సూపర్ 6 హామీలు అనేది మీ అందరికీ తెలుసు ఏ రకంగా ఎకనామీ పెడతాడో. నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు, నీకు 18, నీకు 18 అని అన్నారు. అవన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి. అమ్మా మీరు